యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు శుభములు తెలియచేస్తున్నాను. యొక్క రోజు దేవుడు మనతో మాట్లాడబోయే వచనము ప్రసంగి 3:1 3 మొదటి భాగం. ప్రతి దానికి సమయము కలదు. దేవుడిని అడుగుదాం, దేవుడిని మనతో మాట్లాడమని అడుగుదాం. ఈ వాక్యము ద్వారా నీవు ఏం మాట్లాడబోతున్నావు, నా యొక్క జీవితాన్ని ఏ విధముగా రూపుదిద్దబోతున్నావు అని అడుగుదాం. ప్రేమగల దయగల పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి యేసయ్య ద్వారా వస్తుండగానైనా నీ యొక్క కార్యాన్ని జరిగింపజేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా నన్నునైనా నీ మాటలతో నింపి పరిశుద్ధాత్ముడా, నీ యొక్క ఆత్మ పరవశుడైనైనా నీ మాటలు మాత్రమే పలకడానికి అయ్యా, నీ మాటలతో నీ బిడ్డల్ని కాచి కాపాడి సరైన రీతిలో సరైన సమయంలో మంచి ఫలాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నీవు జరిగించబోయే గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన వినప్పుడు ఆ యొక్క హృదయాల్ని, విన చెవులను నైనా నీవే దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ వాక్యాన్ని అంగీకరించి నీ యొక్క త్రోవలో నడవడానికి, గొప్ప ఉజ్జీవంతో నడవడానికి, గొప్ప ప్రత్యక్షతను కలిగి ఉండడానికి నీ వాక్యము ఉండబోతుందని నమ్ముతూ విశ్వసిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. రోజు దేవుడు నా టైం బాగాలేదు అని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నేను నా జీవితం ఎటుపోతుందో తెలియదు, నా టైం అస్సలు బాగాలేదు. గాడ్ వాంట్ టు టాక్ విత్ యూ రైట్ నౌ. ఎటుపోతున్నానో తెలియదు, నా జీవితం ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియట్లేదు, నా టైమే బాగాలేదు అనుకుంటున్నావా? గాడ్ వాంట్ టు టాక్ విత్ యూ రైట్ నౌ. ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒక వాక్యంతో దేవుడు మాట్లాడినప్పుడు ఒకటే అనిపించింది, అవును కదయ్యా, ప్రతి దానికి ఒక సమయము కలదు. మనము వాచ్ కొనుక్కుంటామండి, వాచ్ ఎన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి కూడా కొనుక్కోగలరు, కానీ సమయాన్ని కొనుక్కోలేరు. సమయము చాలా ప్రాముఖ్యము కదా మన జీవితంలో. ఎందుకంటే సరైన పని సరైన సమయంలో చేస్తేనే మనకి విజయం ఉంటుంది. రాంగ్ థింగ్ రైట్ టైంలో చేస్తే మనకి అపజయం వస్తుంది, అంటే ఓడిపోతాం. సరైన పని తప్పుడు సమయంలో చేసినా మనకి ఓటమి పాలవుతాం. సరైన పని సరైన సమయంలో చేస్తేనే మనకి విజయం వస్తుంది. తప్పుడు పని సరైన సమయంలో చేసినా కూడా మనకి ఓటమి వస్తుంది. ఎందుకంటే ఇది మనకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెళ్ళి ఉందండి, రేపు సోమవారం 10కి మార్నింగ్ 10కి ఉదయం 10కి ఒక పెళ్ళి ఉంది. ఎవరికి తెలిసిన వాళ్ళు పెళ్ళి అనుకోండి. మనం ఎన్నింటికి వెళ్తాం? 10కి వెళ్తాం, అవునా? 10కి వెళ్తేనే అక్కడ పెళ్ళి జరుగుతుంది, లేదంటే జరగదు, ఆగిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము కూడా సరైన సమయంలో వెళ్తేనే దానికి అర్థం ఉంటుంది. మనం ముందు వెళ్ళామనుకోండి, రేపు సోమవారం జరగబోయే పెళ్ళికి శుక్రవారం వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఎవడరా వీడు ఇప్పుడు వచ్చాడు, పెళ్ళి రేపే సోమవారం అయితే అనుకుంటారా అనుకోరా? లేదు, మంగళవారం అంటే పెళ్ళి అయిపోయిన మరుసటి రోజు వెళ్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? పెళ్ళి మన కోసం మనం లేట్గా వచ్చామని మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటారా? చేసుకోలేరు. ముందు వెళ్ళినా మనం ముందు వచ్చామని చేసుకుంటారా? చేసుకోలేరు. సరైన సమయం ఎప్పుడు ఫిక్స్ చేశారు? సోమవారం ఉదయం 10కి. ఆ సమయంలోనే పెళ్లి జరుగుతుంది. నువ్వు ముందు వెళ్ళినా ఉపయోగం లేదు, తర్వాత వెళ్ళినా ఉపయోగం లేదు. రైట్ టైంలోనే మనం వెళ్ళాలి. ముందు వెళ్ళినా ఉపయోగం ఉండదు, తర్వాత వెళ్ళినా ఉపయోగం ఉండదు. ఇటు పెళ్ళికే ఒక సమయం ఉంటే మనల్ని సృష్టించిన దేవాతి దేవుడికి కూడా ఒక సమయం ఉండాలిగా, ఒక టైం టేబుల్ ఉండాలిగా, అవునా కదా? ఉంటుంది. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఏది జరగాలన్నా దానికి ఒక కాలం నిర్ణయిస్తాడు దేవుడు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. మామిడికాయ సీజన్లో మామిడికాయలు ఎప్పుడు పండుతాయి అంటే ఎండాకాలమే పండుతాయి. మనకు ఇష్టం వచ్చినప్పుడు పండవు. దెర్ ఈజ్ అ టైమ్ ఫర్ ఎవ్రీ సీజన్. ప్రతి సీజన్లో ఆ ఫలాలు వస్తాయి, మనకు నచ్చినట్లు రావండి. అలాగే మన జీవితం కూడా దేవాతి దేవుడు ఒక షెడ్యూల్ వేశాడు. గాడ్ హ్యాస్ సపరేట్ షెడ్యూల్ ఫర్ యూ అండ్ మీ. ఆ షెడ్యూల్ ఏంటి అంటే ప్రసంగి 3:1
క్లుప్తంగా మళ్ళా ఒకసారి తిరిగి చదువుదాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా రాస్తారు: ఎవ్రీథింగ్ దట్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపన్స్ ఎట్ ద టైమ్ గాడ్ చూజెస్. దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో ఆ సమయంలోనే ఆ పనులు జరుగుతాయి. అంత బాగా చెప్పాడండి. దేవుడు నిర్ణయించిన కాలంలో మాత్రమే అయ్యి జరుగుతాయి. ఇది ఇంకా క్లియర్గా చదవాలంటే దేవుడికి ఒక షెడ్యూల్ ఉందని మనకి ఎలా తెలిసింది అంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదివినప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఏంటండి? కాలము పరిపూర్ణమైనప్పుడు He came at the right time. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఇప్పుడు రావచ్చుగా. వామ్మో, ఇప్పుడు వస్తే అసలు నాకు తలుచుకోవడానికే భయం వేస్తుంది. ఇప్పుడు వచ్చిన్నారు అనుకోండి యేసుని, ఎవరో ఒకరు ఆయన మీద ఎన్ని వీడియోస్ చేసేవాళ్ళు, ఎన్ని యూట్యూబ్లో వచ్చే వీడియోస్. ఆయన్ని మనం గుర్తెరిగే వాళ్ళమే కాదు, ఆ సమయంలోనే అంతమందిని చేసి. ఈ సమయంలో ఎలా ఉండేదంటే అందరూ అసలు లోకమంతా అసలు అందరు కలిసి వేసేసేవాళ్ళు. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. యేసుక్రీస్తు వారు తన కుమారుణ్ణి సరైన కాలంలోనే, కాలము పరిపూర్ణమైనప్పుడు. ఎందుకు పరిపూర్ణమైనప్పుడు అంటే, కాలం ఎప్పుడు పరిపూర్ణమైందంటే రైట్ టైం దట్ ద గాడ్ చూజెస్ ఎ రైట్ టైం టు సెండ్ హిస్ సన్. ఆ 2000 సంవత్సరాల క్రితము రావాలని చెప్పి తండ్రి నిర్ణయించాడు కాబట్టి లోకానికి ఆ సమయంలో వచ్చాడు. ఆ రైట్ టైమింగ్ మనకి తెలియాలంటే ఏం చేయాలి? దెర్ ఆర్ సమ్ సర్టన్ వేస్ టు నో ద గాడ్స్ టైమింగ్. దేవుని సమయం మనకి తెలియాలంటే మనకి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా ఆ యొక్క దారులు ఉన్నాయి. మనం ఆ యొక్క టైమింగ్లో మనం నడవాలంటే ఒకే ఒక్క క్లుప్తమైన విషయం మీకు చెప్పాలంటే, ఈ సమయంలో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచొని వెళ్ళిపోయాను అనుకోండి, బయటికి వెళ్ళిపోయానండి, సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోయాను, దానికి అర్థం ఉంటుందా? ఉండదు. రైట్ నో వాట్ ఈజ్ మై జాబ్ టు డూ? టు టెల్ యూ హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని చెప్పడానికి ఈ సమయంలో ఇక్కడ నేను ఉంచిన నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేశాను అనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించాను అనుకోండి, ఐ విల్ మిస్ ద టైమింగ్. ఈ టైంలో ఏం చేయాలా? దేవుడిని మాటల్ని మీకు అందించాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను అన్నాను అనుకోండి, ఈ సమయంలో నేను ఇక్కడ నుంచిన వాడిని కాదు. బికాస్ ద లార్డ్ హ్యాస్ వన్ టైమింగ్. దేవునికి ఒక టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ ఏం చేస్తుంది అంటే మనల్ని ట్రాక్లో నుంచో పెడుతుంది. వెన్ ఇట్ ఈస్ నాట్ ఎ గాడ్స్ టైమింగ్, వీ విల్ సీ ఫెయిల్యూర్స్. ఓటముల్ని మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు నీకు పూర్తిగా ఇవ్వడండి, పూర్తిగా మొత్తం అంతా నీకు గేమ్ అంతటిని కనిపెట్టేసిడు. ఒక పజిల్ని ఇస్తాడు. చాలాసార్లు చూస్తూ ఉంటాను, చాలా పజిల్ గేమ్స్ ఉంటాయి. పజిల్లో ఒకే ఒక పజిల్ పీస్ ఇస్తాడు, ఆ విజన్ని ఇస్తాడు. ఆ విజన్ని ఇచ్చి ఏం చేస్తాడంటే వెళ్ళమంటాడు. ప్రసంగి 3:11 ఈ విధంగా సెలవిస్తుంది: దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా అది చాలదు. క్లుప్తంగా చెప్పాడంటే, నీ జ్ఞానాన్ని ఇచ్చాను అంటే ఒక విజన్ని మాత్రమే నేను నీకు ఇస్తాను. ఆల్రెడీ నీకు జ్ఞానం ఉంది, నీకు ఫ్యూచర్ గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. ఆ విజన్ని ఏం చేయాలంటే అది పరిశీలనగా ఏ సమయంలో జరుగుతుందన్న జ్ఞానాన్ని మనకి ఇవ్వడు. ఒక విజన్ని నీకు ఇచ్చాడు దేవుడు. నీ జీవితంలో ఎలా నేను ఐపీఎస్ అవ్వాలనో, నీ హృదయ వాంఛల్ని తీర్చేవాడు మన దేవుడు. ఆశికల ప్రాణాలని తృప్తిపరిచేవాడు మన దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు తృప్తిపరుస్తాను, కానీ రైట్ టైం. ఆ రైట్ టైం వచ్చినప్పుడు మాత్రమే. ఎందుకు రైట్ టైం అంటాడంటే, ఆ పజిల్ పీస్ నీకు ఇస్తాడు, ఆ విజన్ని నీకు ఇస్తాడు. అది కూడా ఏ సమయంలో నీకు వచ్చేసిందని అంటే, నీకు 2025లో నీకు ఇది అయిపోయింది అంటే నువ్వేం చేస్తావు? నా ఇష్టం వచ్చినట్టుంటా, 25లో జరుగుద్ది.
యు ఆర్ మిస్సింగ్ టైమింగ్. ఆ టైమింగ్ కూడా మనకి తెలిసిపోయింది అనుకోండి, ఆ పజిల్ అంతా మనకి ఈ సమయంలో ఇలా ఉంటామని తెలిసిపోయింది అనుకోండి, మనం ఏమవుతుందంటే మనల్ని లెక్కలేని తనం వస్తుంది. మన ఇష్టానుసారంగా బ్రతకడం స్టార్ట్ చేస్తాం. ఏముంది, జరగాల్సిందే జరుగుతుంది, తర్వాత చూసుకుందాం, అప్పుడు చూసుకుందాంలే, 2025కి జరిగిపోద్ది అన్న లెక్కలేని తనం వచ్చి ఏమవుతుందంటే మనము మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో వెనకబడిపోతాం. అబ్రహాం జీవితం మనం చూసినట్లయితే, అబ్రహాముకి ఒక మాట చెప్పాడు, పలానా సమయంలో నీకు ఇన్ని సంవత్సరాలు తర్వాత నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పేసి ఉంటే అబ్రహాం ఏం చేసేవాడండి? ఇంటి నుంచి వచ్చేవాడుగా? రాలేడు. అబ్రహాంకి ఒక మాట చెప్పాడు, ఆ మాటలో నమ్మిక ఉన్నాడు, ఆ విజన్ని నమ్మాడు, నువ్వు చేయగలవని నమ్మాడు. అబ్రహాం నుంచి కోరుకుంది ఏంటి అంటే నమ్మకత్వాన్ని నమ్మాడు. హీ బిలీవ్డ్ ఇన్ హిమ్. బిలీవ్ చేసిన తర్వాత ఏమైందంటే అనుకోని రీతిలో తనని ఎక్కడో కింద ఉండాల్సిన అబ్రహాంని ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఒక ఎత్తుకు తీసుకెళ్ళాడు. తను చేసింది ఏంటి అంటే నమ్మకత్వంగా ఆ విజన్ మీద ఫోకస్ చేశాడు. హీ డిజంట్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్, హీ ఫోకస్డ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఏంటంటే నాకు తండ్రి నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, ఆ యొక్క కుమారుడిని ఇస్తాడు అన్న నమ్మిక ఉంచినప్పుడు ఏమైంది అంటే ఆ పజిల్ పీస్ తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళాడు. కానీ ఆ పజిల్లో ఫుల్ ఫామ్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఆ టైం పట్టినప్పుడు నమ్మకముగా నుంచున్నాడు సన్నిధిలో. తనల్ని విశ్వాసులకి తండ్రిగా చేశాడు. దేవుడు అంట ఎప్పుడు ఆలస్యంగా రాడంట, దేవుడు ఎప్పుడూ తొందరగా రాడు. రైట్ టైం, at the right situation, at the right place, he will give you. If you are waiting for something, just wait on him. ఆయన ఏం చెప్తున్నాడంటే హబకుక్కు 2:3 ఈ విధంగా సెలవిస్తుంది, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. ఇట్ విల్ బి ఆన్ టైం. టైం అంటే ఇట్ విల్ బి ఆన్ టైం. నేను నిర్ణయించిన ఒక సమయంలో, ఒక షెడ్యూల్లో అది జరుగుతుంది. ఆలస్యముగా రాదు, తొందరగా రాదు, బట్ ఇట్ విల్ బి ఆన్ టైం. ఎందుకు ఆన్ టైం చెప్తున్నాను? ఆన్ టైం అనేది ఏంటి? కరెక్ట్ టైం అట్ ఎగ్జాక్ట్లీ 8 PM అంటే 8 PMకే వచ్చేస్తారు. అట్ ఎగ్జాక్ట్లీ 8 AM. బట్ ఆ టైం అనేది నో బడీ నోస్. ఆ సమయం మనకి ఏం చేస్తుంది అంటే మనకి అనుకూలముగా ఉండదు. ఆ సమయం వచ్చినప్పుడు మనకి అనుకూలముగా ఉండదు. ఎందుకు అనుకూలముగా ఉండదంటే ఆ సమయము మనము యేసేపు మరియల్ని చూస్తే వాళ్ళ యొక్క జీవితము ఎలా ఉందంటే కొత్తగా ఎంగేజ్ అయిపోయే కపుల్. మరియాకి ఆ యొక్క గర్భము దాల్చినప్పుడు ఈజ్ ఇట్ ఎ రైట్ టైం? ఇట్ ఈస్ ఎ కన్వీనియంట్ టైం? అది అనుకూలమైనటువంటి సమయమా? కాదు. ఎంగేజ్మెంట్ కాన్సిల్ చేసుకునే స్థితికి కూడా వచ్చాడు యోసేపు. కానీ దేవుడు మాట్లాడి వాళ్ళని అనుకూలించాడు. అనుకూలం లేనప్పుడు కూడా వాళ్ళని ఏం చేశారంటే అనుకూలింప చేసేలాగా తయారు చేసుకున్నారు. ఇట్ వాజ్ నాట్ కన్వీనియంట్ ఫర్ దెమ్, బట్ లార్డ్ మేక్ దెమ్ కన్వీనియంట్. దేవుడు ఏం చేశారంటే కన్వీనియన్స్గా తయారు చేశారు ఆమె. వాళ్ళకి అది సమయం కాదు, సరైన సమయం కాదు. కానీ ఆ యొక్క గర్భాన్ని తీసుకొని అంత దూరము గాడిద మీద వెళ్ళడం అంటే అది కన్వీనియంట్ టైం అనుకుంటున్నారా? కానీ వాట్ దే డిడ్ ఈస్ దే డిడ్ ఎట్ లాస్ట్కి ఏం చేశారంటే వాళ్ళు చేశారు. ఎందుకు ఈ యొక్క సమయంలో మనకు అనుకుంటూ ఉంటాం, నాకు దేవుడు చేస్తాడు, కానీ నిన్నేం చేస్తాడంటే నువ్వు వెయిటింగ్ రూమ్లో ఉన్నావు. వెయిటింగ్ రూమ్ అంటే ఏంటంటే ఒక ట్రైన్ అంతే, రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ట్రైన్ 7కి వచ్చింది అనుకోండి, రాత్రి 7కి అనౌన్స్ చేశారు. మనము 6కి వెళ్ళి అక్కడ ఉన్నాం. 6కి ఒక ట్రైన్ వచ్చింది. 6కి ట్రైన్ ఎక్కితే అది ఎక్కామనుకోండి చెన్నై వెళ్తుంది, మనం వెళ్ళాల్సింది హైదరాబాద్. లేదు, నా ముందు ఒక ట్రైన్ ఉంది,
నేను ఎక్కేస్తానన్నా అనుకోండి, ఓకే 6కి ఒక ట్రైన్ వచ్చింది, అది ఎక్కేయి, చెన్నై వెళ్ళిపోతావు, కానీ నువ్వు వెళ్ళాల్సింది హైదరాబాద్. వాట్ యు ఆర్ మిస్సింగ్? యు ఆర్ మిస్సింగ్ యువర్ పర్పస్. నువ్వు తొందరపడ్డావు అనుకో, నేను ముందుగానే వచ్చి కూర్చుంటా అంటే 6ంటికి వచ్చి కూర్చొని నీకు ఒక దొరికిందల్లా చేసేసావు అనుకో, యూ విల్ మిస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఏం మిస్ అవుతావు అంటే దేవుని పర్పస్ మిస్ అవుతావు నువ్వు. లేదు, ఆలస్యంగా వెళ్ళావు అనుకో, నీకు 7ంటికి ట్రైన్ అనుకో, నేను 8ంటికి వెళ్తానన్నా, 7:05కి వెళ్తానన్నా అంటే ఆ టైంకి వెళ్ళిపోద్ది ట్రైన్. నువ్వేం చేయాలా? రైట్ టైంలో ఉండాలంట. ఆ రైట్ టైంలో ఉండాలంటే నువ్వేం చేయాలా? కొన్నిసార్లు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ఆ 7ంటికి వచ్చి నువ్వు తొందరగా వెళ్ళావు అనుకో, 7 నుంచి 7:30కి వెళ్ళావు అనుకో, వెయిట్ చేయాలి. యు ఆర్ ఇన్ గాడ్స్ వెయిటింగ్ రూమ్. గాడ్స్ వెయిటింగ్ రూమ్లో అనుకున్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే, మన జీవితం ఏ విధంగా ఉన్నా కూడా ఆయన మారుస్తాడు. 7ంటికి ట్రైన్ అనుకోండి, ఆ ట్రైన్కి మనం ఎక్కాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు స్టెప్ ఆన్ ద ట్రైన్ అట్ ద రైట్ టైంలో. నువ్వు వెళ్తే కానీ నీవు ఆ ట్రైన్ని అందుకోలేవు. సరే, ఆ టైం మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఆ టైంకి ఎలా వెళ్ళాలి? అసలు ఆ ట్రైన్ ఎక్కాలంటే చాలా ఉంటుందండి. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలంటే మనకి డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే మనకి కష్టపడాలి. దేవుడు వాక్యం ఈ విధంగా చెప్తుంది. దేవుడు వాక్యం అంట, నీ యొక్క విశ్వాసాన్ని పరీక్ష పెట్టేందుకు. నీకు డబ్బులు లేవు కానీ విశ్వాసాన్ని పరీక్ష పెడతాడంట. విశ్వాసాన్ని పరీక్ష ఎందుకు పెడతాడంటే నీవు పరిపూర్ణం అవ్వడానికి. యాకోబు పత్రిక మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లే, యు నో దట్ యు లెర్న్ టు ఎండ్యూర్ బై హ్యావింగ్ యువర్ ఫెయిత్ టెస్టెడ్. నీ విశ్వాసాన్ని పరిశీలించడానికి, నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి, టు మేక్ ష్యూర్ యువర్ ఫెయిత్ టెస్టెడ్, విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇట్ విల్ బికమ్ లేట్. కానీ నువ్వేం చేయాలంటే, ఆ ట్రైన్ ఎక్కాలంటే నీవు వెయిటింగ్ రూమ్లో ఉంటే కానీ నీవు వెళ్ళవు. లేదన్నా, నాకు ట్రైన్ 6ంటికి వచ్చి 6:30కి ఒక ట్రైన్ వచ్చింది, నేను ఎక్కుతా అంటే నువ్వు చెన్నై వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాల్సింది హైదరాబాద్కి. నువ్వు హైదరాబాద్ చేరుకోవాలంటే ఆ ట్రైన్ సరైన ట్రైన్లో ఎక్కితే కానీ హైదరాబాద్ చేరుకోవాలి. జీవితంలో మనము ఏదన్నా దేవుని చిత్తంలో నడవాలంటే ముందుగా ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాంని కూడా తన యొక్క కుమారుణ్ణి బలి ఇచ్చేటప్పుడు తన విశ్వాసాన్ని పరిశీలించాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరిశీలిస్తాడంట. అంత గొప్పగా నీ విశ్వాసం ఉంది. ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించేయడానికి. ఇంకోటి ఏంటంటే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని కట్టడానికి. నీవెందుకు వెయిటింగ్ రూమ్లో ఉన్నావయ్యా అంటే నిన్ను కడుతున్నాడు ఒక్కొక్క మెట్టుతో. విశ్వాసం అనే ఒక్కొక్క మెట్టుతో నిన్ను కడుతున్నాడు. అబ్రహాంకి ఒక్కొక్క మెట్టు ఎదిగించి ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఆ తండ్రి స్థానంలో తీసుకెళ్ళి విశ్వాసులకి ఒక హీరోగా చేశాడు. ఎందుకంటే తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. వెయిట్ చేశాడు. హీ వెయిటెడ్. వెయిటింగ్ రూమ్లో మనం ఏం చేయాలి అంటే మనము ఏం చేయాలంటే చింతింపకూడదు. ఎందుకు చింతింపకూడదంటే మనము ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఎలా ఉంటామో, ఏ సమయంలో ఏది తింటే నా యొక్క కుమార్తెకి ఇష్టం, నా యొక్క జీవితం, నా యొక్క బిడ్డని ఏ విధముగా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. What he knows? He knows that he wants to build you. He wants to build your character. He wants to build up you. నిన్ను కట్టడానికి, నీ విశ్వాసాన్ని కట్టడానికి. విశ్వాసులకి ఒక హీరోలాగా ఎలా అయ్యాడంటే తన యొక్క జీవితాన్ని ఒక్కొక్క మెట్టు కడుతూ వచ్చాడండి దేవుడు. తన రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకున్నాడు. కాబట్టి ఒక గొప్ప నాయకుడు ఒక
తెలివిలేని నాయకుడు, తెలివైన నాయకుడు, తెలివిలేని నాయకుడికి తేడా ఏంటంటే, తెలివైన నాయకుడు అంటే ఏం చేస్తాడంటే సరైన సమయంలో, సరైన సిచ్యువేషన్లో, సరైన పద్ధతిలో డెసిషన్ తీసుకుంటాడంట. తెలివి తక్కువ నాయకుడు ఏం చేస్తాడయ్య అంటే తప్పుడు సమయంలో, తప్పుడు పరిస్థితుల్లో, తప్పుడు స్థితిలో తప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు. తెలివి తక్కువ నాయకుల్ని అప్పుడే అంటాం, ఏంట్రా వీడు చేసే పని ఎవరికి తెలుసు, వీడు ఏం చేస్తాడు, అసలు వీడికి మైండ్ ఉందా. వీ విల్ కన్క్లూడ్ దెమ్ బికాస్ దే ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్ ఇన్ ద రాంగ్ టైం. రైట్ డెసిషన్స్ రైట్ టైంలో తీసుకోవాలి. ఆ రైట్ టైంలో తీసుకోవాలంటే మనం ఏం చేయాలంట, చింతించకూడదు. ఈ వెయిటింగ్ రూమ్లో మనల్ని చేయాల్సింది ఏంటంటే చింతించకూడదు. వెన్ గాడ్ గివ్స్ ఎ పర్టిక్యులర్ విజన్ టు యూ, యూ షుడ్ నాట్ వర్రీ ఏమవుతుంది, ఎలా అవుతుంది, యూ షుడ్ నాట్ వర్రీ. తండ్రి నీకు ఒక తలంపు ఇచ్చాడంటే, దేవుడు నీకు ఒక తలంపు ఇచ్చాడంటే ఇట్ విల్ హ్యాపెన్స్ ఎట్ ద రైట్ టైం. ఆ రైట్ టైంలో జరుగుతుంది. రేపటి గురించి చింతిస్తావు అంటే నువ్వేమవుతుందంటే ఈ రోజున్న దాన్ని మిస్ అయిపోతావు. యూ విల్ మిస్ టుడే. యూ షుడ్ నాట్ వర్రీ. ప్రతిరోజుకి ఏనాటి కీడు ఆ నాటికి చాలును. ఏ రోజుకి కీడు ఆ రోజుకి ఉంటుంది. యూ హ్యావ్ టు లివ్ రైట్ నౌ. ఈ రోజు నువ్వు బ్రతకడం స్టార్ట్ చేయాలి. ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చింతించకూడదు. చింతించకుండా ఏం చేయాలంట, నమ్మకం ఉంచాలి. ఇంకోటి ఏంటంటే భయపడకూడదంట. ఈ వెయిటింగ్ రూమ్లో చేయాల్సింది ఇంకోటి ఏంటంటే భయపడకూడదు. భయము ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాతానుడి నుంచి. ఆనాడు ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏమొచ్చిందంటే భయము. నేను నీ దగ్గరికి రాలేను తండ్రి, నేను నీ దగ్గరికి రాలేను, నేను నీ దగ్గరికి మాట్లాడలేను. భయము. ఎక్కడ తప్పు చేస్తే ఎక్కడ కొడతాడా అన్న భయము. భయం ఎక్కడి నుంచి వచ్చింది, సాతానుడి నుంచి వచ్చేదంట. భయపడినప్పుడు ఏమవుతుంది అంటే మనము చాలా కోల్పోతాం. మన యొక్క ఆరోగ్యం కోల్పోతాం, మన యొక్క నిద్రని కోల్పోతాం, మన యొక్క బంధుత్వాలను కోల్పోతాం, మన యొక్క రిలేషన్షిప్లో ఉంటున్నటువంటి అంతరాధ్యాలని కోల్పోతూ ఉంటాం. వీ విల్ మిస్ ద రూట్స్. భయపడినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏమీ చేయలేమంట, ఖాళీగా కూర్చోబెడుతుంది ఆ భయాన్ని. ఆ భయం మనల్ని ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్ళనీదు. భయపడతాను, ఎక్కడ, ఎలా, అమ్మ ఇది, అమ్మ ఏం చేయాలి. ఆ ఆలోచనలతో నువ్వేం చేస్తావు, దేవా నా వల్ల కాదు దేవా అని చెత్త డెసిషన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటావు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్ణయించిన వాడు ఇలాగు సెలవిచ్చును, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. నా సొత్తు అయినప్పుడు తన కుమారుడు బాధపడితే ఆయన చూస్తూ ఉంటాడు అనుకున్నారా? తన కుమారుడు కష్టపడతా ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు అనుకున్నారా? లేదు. హీ విల్ నెవర్ వాచెస్ యూ. నిన్ను బాధపడతా ఉంటే ఆయన, రే బిడ్డ నిన్ను ఇలా ఉండకూడదు అనుకున్నాను రా, భయపడతా ఉంటే రే నువ్వు నా కుమారుడు రా, నువ్వు నా సొత్తువురా, బిడ్డ నాకు సొత్తువి, రే బిడ్డ నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వెయిటింగ్ రూమ్లో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రైట్ టైంలో, రైట్ సిచ్యువేషన్స్లో, రైట్ ప్లేస్లో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. కానీ వెయిట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే భయపడకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ విల్ క్యాచ్ ద రైట్ ట్రైన్. ఆ భయంతో నువ్వు ట్రైన్ మిస్ అవనే అవ్వవు. నువ్వేమవుతావు అంటే ఇంకా నీ యొక్క ఫెయిత్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటావు, కట్టుకుంటూ ఉంటావు నీ విశ్వాసాన్ని. ఇంకోటి ఏంటంటే ఆలోచించొద్దంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం. From this time on we do not think of anyone as the world thinks of people. It is true that in the past we thought of Christ as the world thinks, but we do not think that way now. When anyone is in Christ, it is in the whole world, new world. The world things are gone, suddenly everything is new. ఈ యొక్క లోకము ఆలోచించినట్లు నీవు ఆలోచించొద్దు. ఇక నాకు దారే లేదు, నా జీవితం ఇలా ఉంది, నా పరిస్థితి ఇది, నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియట్లేదు దేవా అనుకుంటున్నావా? ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించొద్దు.
నీకు దారే లేకపోతే అక్కడ కొత్త దారిని నేను నిర్మిస్తాను. నీకు జీవితమే లేదనుకుంటే నీకు కొత్త జీవితాన్ని నీకు ఇస్తాను. నాకు అవకాశాలే లేకపోతే కొత్త అవకాశాలని కల్పిస్తాను. నీకు మార్గమే లేకపోతే నీకు ఒక కొత్త ద్వారాన్ని నిర్మించగల శక్తి ఆయనకుంది. ఆయన అంటున్నాడు, నీకు ఏది లేకపోయినా నేను నీ యొక్క జీవితాన్ని సరికొత్తగా మారుస్తాను. నీవేం చేయాలంటే ఆలోచించొద్దు, లోకల్లాగా ఆలోచించొద్దు. ఎక్కడి నుంచి నా దగ్గర డబ్బులు, నా యొక్క అవసరం ఎక్కడ తీరుదంటే క్రీస్తు యేసు తన మహిమలో తండ్రి యొక్క ఐశ్వర్యము చెప్పిన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అన్న నమ్మకం ఉంచాలి. ఆలోచనలకి నీవు అడ్డుకట్ట వేయాలంట. నేను ఎక్కగలనా, నేను చెయ్యగలనా, నేను ట్రైన్ ఎక్కగలనా, పరిణ సమయానికి వెళ్తాను ఆలోచించుతా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? తప్పు ట్రైన్ ఎక్కుతావు, లేదంటే ట్రైన్ మిస్ అవుతావు. నువ్వు వెళ్ళాలనుకున్న గమ్యానికి ఎప్పటికీ నీవు రీచ్ అవ్వలేవు. లాస్ట్కి ఇంకోటి ఏం చేయాలంటే వదిలేయొద్దు. నీకు దేవుడు ఒక విజన్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ హ్యాపెన్. గలతీయులకు రాసిన పత్రిక 6:9 ఈ విధంగా సెలవుస్తుంది, మనము మేలు చేయటి యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. వీ షుడ్ నాట్ లివ్. విసుకక యుందాము. మనము విసుకుందాం. ఎప్పుడైతే మనం విసుక్కుంటామో, అరే ట్రైన్ నా వల్ల కాదురా అని చెప్పి మనం వెళ్ళిపోతాం. మన గమ్యానికి మనం చేరాలి. చింతించినప్పుడు ఏమవుతుంది? మన యొక్క చింత ఉన్నప్పుడు ట్రైన్ దగ్గరికే వెళ్ళాం, స్టేషన్ దగ్గరికే వెళ్ళాం. ఇంకోటి ఏమవుతుంది, మనము భయపడతా ఉన్నాం అనుకోండి, ట్రైన్ వస్తుందో లేదో అనుకున్నప్పుడు ట్రైన్ మిస్ అయిపోతాం. ఆలోచిస్తూ ఉన్నప్పుడు అయ్యా ఈ సమయంలో మొత్తానికి ఆరోగ్యమే చెడిపోద్ది. ఆ ట్రైన్ వస్తుందో లేదో తెలియదు, కానీ ముందుగా ఇక్కడ అన్నం తిండో అది ఏం తిండో, అమ్మ నాకు ఈ సమయంలో ఏంటంటే ఆ కంగారులో ఏమవుతుంది అంటే మొత్తానికే ఎవ్రీథింగ్ మొత్తం అంతా ప్యాకప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకో లాస్ట్కి ఏం చేద్దామంటే వదిలేయొద్దు. యూ షుడ్ నాట్ లీవ్. వస్తుందిలే, టైం వచ్చినప్పుడు వస్తుందిలే అనుకున్నాం అనుకో, ఏమవుతుంది అంటే యూ విల్ మిస్ యువర్ పర్పస్. నీ గమ్యాన్ని నీవు మిస్ అయిపోతావు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించాను అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 ఈ విధంగా సెలవిస్తుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో నీ యొక్క మొరని ఆయన విన్నాడు. తగిన కాలమందు, తగిన దినమందు అది జరుగుతుంది. ఎవరెవరైతే ప్రియబిడ్డలు ఉన్నారో, రక్షణే లేదనుకుంటున్నారో, ఆయన రక్షణ ఈ సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది, కానీ రక్షణకి ఇప్పుడే. ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో దేవుడు పిలుస్తున్నాడు, ఈ సమయం అందే, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే అన్నాడు. రక్షణకి మాత్రము ఇప్పుడే, రైట్ నౌ ఫర్ సాల్వేషన్. హీ వాజ్ ఆస్కింగ్ యూ పేషెంట్లీ. హీ వాజ్ ఆస్కింగ్ యూ టు కమ్ టు హగ్ హిమ్. ఆయన నిన్ను కౌగలించుకొని ముద్దాడాలనుకుంటున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఈగర్లీ. నీకోసం ఎంతగానో, నా బిడ్డ ఎప్పుడు వస్తాడు, నా బిడ్డతో ఎప్పుడు మాట్లాడతాను, ఎక్కడికి వెళ్ళాలి చింతించవద్దు, ఆలోచించవద్దు. రైట్ టైం నీకు తెలియాలన్నా అంటే ఈ 4 నువ్వు ఎప్పుడైతే అధిగమిస్తావో అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు చింతించకుండా, ఆలోచించకుండా, నీవు ఎప్పుడైతే ఉంటావో వదిలేయకుండా, అలాగే భయపడకుండా ఉంటావో, నువ్వు రైట్ టైంలోకి, నీవు రైట్ ట్రైన్లోకి నిన్ను ఎక్కిస్తాడు. నువ్వు వెళ్ళాలనుకున్న గమ్యాన్ని చేరుస్తాడు. నీకు ఇచ్చిన ఆ యొక్క దర్శనాన్ని నీవు నమ్మిక ఉంచి నువ్వు వెయిట్ చేసినప్పుడు, ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని నీవు ఎప్పుడైతే ఆయనని నమ్ముతావో అప్పుడు ఏమవుతుంది అంటే నీవు ఆలోచించిన ప్రతి కార్యాలను ఏం చేస్తాడంటే నీ ప్రతి అనుకోలేనటువంటి కార్యాలని కూడా, నా జీవితం ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నావు, ఎప్పుడు సమయం ఇది కాదు, సమయం కోసం వెయిట్ చేయాలనుకుంటున్నావా?
దెన్ యూ హ్యావ్ టు డూ దిస్ 4 things ఫస్ట్. భయపడకూడదు, ఆలోచించకూడదు, వదిలేయకూడదు, అలాగే చింతించకూడదు. నువ్వు ఎప్పుడైతే ఈ 4 చేస్తావో అట్ ద రైట్ టైం, అట్ ద రైట్ సిచ్యువేషన్, హీ విల్ మేక్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన చేస్తాడు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మారుస్తాడు, నీవు అనుకోలేనటువంటి గమ్యాలని చేరుస్తాడు. ఆ ట్రైన్ రాకపోయినా సరైన సమయంలో సరైన సిచ్యువేషన్లో నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు. మార్గమే లేదనుకుంటున్నావా? కొత్త మార్గాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవితమే లేదనుకుంటున్నావా? కొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రైట్ నౌ హీ వాజ్ ఆస్కింగ్ యూ ఈగర్లీ, దేవా ఇదిగో నా జీవితం అంటున్నావా? నీవు అనుకోలేనటువంటి, చేరలేనటువంటి గమ్యాలని చేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకానొక సమయంలో నా జీవితం ఏంటి దేవా, నేను ఎక్కడికి వెళ్తున్నానో నా గమ్యము తెలియదు అనుకుంటున్నప్పుడు, నన్ను ఆ యొక్క జీవితాన్ని ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు నేను వెళ్ళలేనటువంటి ప్రదేశాలకి నన్ను నడిపించాడు. ప్రియబిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ నేను ఉంటున్నా అంటే ఇది కేవలము ఆయన చేసిన, ఆయన కృప, ఆయన చేసిన బలియాగము వల్ల నా యొక్క జీవితాన్ని ఆయన తీర్చిదిద్దాడు. కేవలము తండ్రి చిత్తములో నేను ఉంటున్నానంటే ఇది నా గొప్పతనము కాదు, కానీ యేసుక్రీస్తు వారు చేసిన బలియాగము ద్వారా మాత్రమే. బికాస్ ఆఫ్ హిస్ ఫినిష్డ్ వర్క్ ఎట్ ద క్రాస్. నేను అనుకుంటున్నా ఎక్కడికి వెళ్ళాలి, నా టైం టేబుల్, నా షెడ్యూల్ ప్రకారం బ్రతకడం ప్రారంభించేవాడిని. ఈ సమయంలో ఇది పూర్తి చేయాలి, ఈ సమయంలో అది అనుకుంటా ఉండేవాడిని. కానీ లాస్ట్కి ఏమైపోయేదంటే మొత్తం చెయ్యాలనుకున్నది అంతా తారుమారైపోతూ ఉండేది. దెన్ ఐ స్టార్టెడ్ లివింగ్ రైట్ నౌ. ఈ సమయం దేవుడు ఏ మార్గాన్ని, నమ్మకత్వం, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద లిటిల్ థింగ్స్ హీ విల్ గివ్ యూ ద బిగ్ థింగ్స్. నీ ముందున్నట్టు అవకాశంలో, నీటువంటి ప్రతి సిచ్యువేషన్లో నీవు నమ్మకముగా నుంచున్నావు అనుకో, దెన్ హీ విల్ మేక్ యూ టు ప్లేస్ యూ ఎట్ ద బిగ్గర్ థింగ్స్. ఇప్పుడు రైట్ నౌ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నీ నమ్మకత్వాన్ని మాత్రమే చూస్తావు. హీ డజంట్ సీ వాట్ ఐఎమ్ గోయింగ్, నేను ఎలా వెళ్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్లుప్తంగా. ఏం మాట్లాడుతున్నా అంటే, ఐ వాంట్ యూ బిడ్డ, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఎనఫ్, హీ విల్ మేక్ యూ టు స్టాండ్ ఎట్ ద రైట్ ప్లేసెస్ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ సిచ్యువేషన్స్. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు డూ టు స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో నీవు నుంచో, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం ప్రారంభించు. అడుగుదామా దేవుణ్ణి? ఇక బలలో పాలు పంచుకున్నప్పుడు ఆయన్ని చూస్తా, ఆయనతో మాట్లాడతా, దేవా నా యొక్క జీవితాన్ని నడిపిస్తావు, నన్ను సరైన రీతిలో, సరైన సమయంలో, సరైన కాలములో మంచి ఫలం ఇచ్చే విత్తనముగా నన్ను మార్చబోతున్నావు, మంచి చెట్టుగా నీవు నన్ను తీర్పుదిద్దబోతున్నావయ్యా, చెక్కబోతున్నావు యేసయ్యా అని ఆయన్ని అడుగుదామా? బలలో పాలు పొందుకున్నప్పుడు ఆయన్ని చూస్తా, ఆయన చేసిన కార్యాలని చూస్తా, కేవలము ఆయనతో మాట్లాడతా, ఆయనతో సన్నిహిత్యముతో, అయ్యా యూ హ్యావ్ టు టాక్ విత్ మీ రైట్ నౌ అని దేవునితో మాట్లాడడానికి, దేవునితో గొప్ప సహవాసము కలిగి ఉండడానికి, దేవా నన్ను సరైన రీతిలో, సరైన సందర్భంలో నన్ను నించోపెట్టు దేవా అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము ఇక్కడున్న ప్రతి బిడ్డకి అర్థమైందని, మీ యొక్క హృదయంలో దాచుకున్నారని నమ్ముతున్నాను. ఇక వాక్యము మీ యొక్క హృదయములో దాచుకొని మంచి నేలన పడిన విత్తనముగా మార్చడానికి నీవు దానిని ధ్యానించినప్పుడు ఉన్నదానికంటే, అత్యధికమైన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప మేలుతో ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరము ప్రభు బలలో పాల్పంచుకుందాం. దైవజనులు చెప్పిన విధంగా మరి మనము ఏ రీతిగా మనం తీసుకోవాలి, ఏ రీతిగా ప్రభు బలను సమీపించాలి, మనలో ఏ తలంపుతోటి మనము ముందుకు వెళ్ళాలి అనేది ఈ విధముగా ప్రార్థన చేయండి. నేను ఎలాగైతే తీసుకుంటున్నానో అలాగనే మీరు కూడా ప్రభు బలలో పాల్పంచుకోవాలని, అదే రీతిగా కింద కనబడుతున్నటువంటి ఆ టెక్స్ట్ని చూసి, అర్థం కాకపోతే ఆ టెక్స్ట్ని చూసి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. తండ్రి, నీ కుమారుని బహుమతిగా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసయ్య, నీవు పొందిన దెబ్బల ద్వారా నా శరీరం, నా తల వెంట్రుకల నుండి నా పాదాల వరకు నేను పరిపూర్ణముగా స్వస్థత పొందాను. నాలో ఉన్న ప్రతి కణం, ప్రతి అవయవం, నా శరీరం అంతయు స్వస్థత పొందాను, పునరుద్ధరించబడ్డాను. యేసు నామములో నేను నమ్ముతున్నాను. నేను ఏదైతే పలుకుతున్నానో యేసు నామములో దాన్ని నమ్ముతున్నాను మరియు స్వీకరించాను. ఈ రొట్టెను తినండి. ప్రభు అయిన యేసు, నీ విలువైన రక్తానికి ధన్యవాదాలు. మీ పాపరహిత, వ్యాధి లేని, పేదరికమే లేని జీవితం మీ రక్తంలో ఉంది. మరియు నీవు చిందించిన రక్తం ద్వారా నా జీవితంలో నుండి ప్రతి పాపాన్ని తొలగించావు. నీ రక్తం ద్వారా నా గత, వర్తమాన, భవిష్యత్తులలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి వేశావు మరియు నన్ను పూర్తిగా నీతిమంతుడనిగా మార్చావు. ఈరోజు నేను నీతిమంతుల వారసత్వంలో నేను పాలు పంచుకుంటున్నాను. ఆ వారసత్వంలో సంరక్షణ, స్వస్థత, సంపూర్ణత మరియు సదుపాయం నేను పొందుకుంటున్నాను. నన్ను మొదటిగా ప్రేమించినందుకు ధన్యవాదాలు యేసయ్య. ఆమేన్. ప్రభు రక్తాన్ని స్వీకరించండి. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రేమ గల దయగల పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో, ఈ క్షణంలో నీ యొక్క సన్నిధిలో నుంచొని ఉంటుండగా నీవే నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య, నీవే ఇక బిడ్డలతో మాట్లాడావని నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మ నీ హృదయాల్ని తాకావని నమ్ముతున్నామయ్యా. నీవే గొప్ప కార్యములు చేశావని నమ్ముతున్నాం యేసయ్య. పరిశుద్ధాత్మడ నీ కార్యము జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీవు ఊహించినటువంటి, మేము ఊహించినటువంటి గొప్ప కార్యములు చేశావని నమ్ముతున్నాం అయ్యా. మమ్మల్ని సరైన సమయంలో అయ్యా, మేము సమయం కోసం అయ్యా మేము బాధపడుతున్నాం. ఎక్కడ ఏవి చేయాలో మాకు తెలియనటువంటి స్థితిలో ఉంటుందయ్యా. మాకు తగిన జ్ఞానాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వింటున్న ప్రతి బిడ్డలకి నేను సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన సిచ్యువేషన్లో నించోబెడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వాన్ని నీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము నిత్యము నిరంతరము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి పరిపూర్ణమైన, సంపూర్ణమైన సమాధానం ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకి సదాకాలము తోడై ఉండును.